మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్ళు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఎవరికిచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే. భూదేవత నెయ్యి తాగాలనుకుంది, ఆ నెయ్యి పారపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు ఇస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పడింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. 2026వ సంవత్సరం మే నెల, జూన్ నెల, జూలై నెల ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ 3 నెలల్లో మొదటిది మే నెల సింహరాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఇంతవరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అయిపోయింది. ఇప్పుడు సింహరాశి చెప్పుకుంటున్నాం. ఈ సింహరాశి ఎట్లా ఉంది? ఈ సింహరాశికి శుక్రుడు, గురువు ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అయినా శని అష్టమంలో ఉన్నాడు. శని అష్టమంలో ఉండటం చాలా ఇబ్బందికరం. శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పని చేస్తాడు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని చాలా ఇబ్బందికరంగా ఉంది. పైన సప్తమంలో రాహు ఉన్నాడు. కడత్త స్థానంలో రాహు ఉండటం చాలా ఇబ్బందికరం. అష్టమ శని ఇంకా సంవత్సరం 6 మాసాలు ఈ అష్టమ శని ఉంటాడు. ఈ రాశివాడు ఈ అష్టమ శని సంవత్సరం 6 మాసాలు ఉంటే, ఈ సంవత్సరం 6 మాసాల లోపల ఒక్కసారి శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. శనికి హోమం కూడా చేయించుకోవాలి. తర్వాత రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కాలసర్ప దోషం. అదే కాదు, సప్తమ స్థానంలో రాహు పడ్డాడు. మరి శుక్రుడు బాగున్నాడు. భార్య మంచిదే, భర్తకి ఒక రకమైన అనుమానం వస్తుంది. అటువంటి అనుమానం వల్ల భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి కనపడుతుంది.
నేను ఒకటే చెబుతున్నాను, ఇదివరకు సాంప్రదాయం, ఇప్పుడు సాంప్రదాయం మారిపోయింది. ఏమిటా సాంప్రదాయం అంటే, భార్య ఎన్ని కష్టాలకైనా ఓర్చి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. భర్త దుర్మార్గుడైనా, అత్తమామలు బాధలు పెట్టినా మరి భార్య చాలా ఓర్పు కలిగి ఉంది. ఇవాళ ఆడపిల్లలు తగ్గారు, మగపిల్లలు పెరిగారు. ఆడపిల్లలు పెళ్ళికి దొరకటంలే, దానివల్ల చాలా ఇబ్బందులు కష్టాలు వస్తున్నాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే తొందరపడి విడిపోయే పరిస్థితి వస్తుంది. మరి భార్య కానీ భర్త కానీ తొందరపడి విడిపోయే పరిస్థితులు తెచ్చుకోవద్దు. సప్తమ రాహువు సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ సప్తమ రాహువు ఉండటం చేత భార్య మీద ఏదో రకమైనటువంటి ఇబ్బంది పెట్టే లక్షణం ఉంటుంది. అది లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ టైంలో విడిపోయేటట్లయితే మళ్ళీ భార్యాభర్తలు చివరిదాకా కలవరిక. ఇద్దరు విడిపోతే కన్న సంతానం పనికిరాని వాళ్ళు అయిపోతారు. మరి మగవాడైతే తల్లిదండ్రులు కన్న బిడ్డలకి సంబంధం లేకుండా పోతారు. ఇట్లా పోయి కన్న తల్లిదండ్రులేమో వృద్ధాశ్రమాలు, చిన్నపిల్లలేమో అనాథ శరణాలయాలకు వెళ్ళి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటానికి కుదరక విడాకులు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి మరి మీకున్న దోషాలేంటో తెలుసుకొని మీరు అటువంటి దోషాలు పోకుండా బాధల నుంచి బయటపడటానికి మా దగ్గర మార్గాలు ఉన్నాయి. హస్త సాముద్రిక ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, ముందు ప్రతి వ్యక్తికి కూడా వైవాహిక జీవితంలో ఇబ్బంది రాకూడదు, ఆడమనిషికి కానీ మగవాడికి కానీ. మన హిందూ ధర్మం ఎట్లాంటిదంటే భార్యాభర్తలు ధర్మపత్ని భరించేవాడు భర్త ఇద్దరు సక్రమంగా ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఏ ఒక్క స్త్రీ అయినా సరే ఇబ్బంది పడితే చాలా నష్టము కష్టము. ఎందుకంటే నవరత్నాల్లో 10వ రత్నం నారీరత్నం అన్నారు. మరి ఆ మనిషికి ఎటువంటి దుర్బుద్ధి రాకూడదు. ఒకవేళ వచ్చినా దాన్ని ఎట్లా సర్దుకోవాలో సర్దుకుంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి మీకు వస్తుంది. ఎక్కడైనా సమస్యలు మగవాడు చేసిన తప్పులు ఉన్నాయి. మగవాడు తప్పు చేస్తే ఆడమనిషి కూడా సర్దుకుంటుంది. అంటే నువ్వు చెడు మాట చెబుతున్నావు అంటారేమో. మగవాడు పరిస్థితితో పోతే భార్య భర్తతో కాపురం చేయట్లేదా? మరి భార్య ఏదో తప్పు జరిగింది అనుకున్నాం, ఒకరితో మాట్లాడినంత మాత్రం కూడా అనుమానించేవాళ్ళు ఉన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా భార్యాభర్తలు ఇద్దరు కూడా బండికి చక్రం 2 చక్రాలు అంటేవాడు. ఆ 2 చక్రాలు సరిగ్గా ఉంటే ఆడమనిషి సంతానాన్ని కనేటప్పుడు పునర్జన్మ, మళ్ళీ బతుకుతుందో బతుకదో తెలియదు. ఆ బిడ్డ బయటపడిన తర్వాత ఆ బిడ్డని ప్రేమతో చూడాలి అంటే అన్ని సమస్యల నుండి కూడా ఊర్చుకోవాలి ఆడమనిషి. మగవాడు కూడా భార్యని ఇంటికి లక్ష్మిగా చూడాలి. తర్వాత చాలామంది ఏం చేస్తారంటే శుభకార్యాలు జరిగితే గుడ్డలు తెచ్చి పెడతారు. ఆ గుడ్డలు పెడితే ఏమంటారంటే మేము మా ఇంట్లో జీతగాళ్ళకు కూడా ఇట్లాంటి గుడ్డలు పెట్టమంటారు. అసలు వాడు గుడ్డలు పెట్టాల్సిన అవసరం లేదు. వాడు మీకు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు నన్ను అడిగితే కట్నం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. స్త్రీ చిత్తం పురుషుల భాగ్యం. పూర్వం అయ్యా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామని అడిగితే పొరపాటున కూడా చెడుగొట్టుకోకూడదని శాస్త్రం చెప్తుంది. ఎంతో గౌరవంగా ఆ పిల్లని కోడలుగా చేసుకుంటారు. అది ఆ సాంప్రదాయం పోయి కట్నం తీసుకొని అత్తమామలకు ఆశించి ఎంత తెచ్చినా చాలక పీడించి ఇట్లాంటి ఇబ్బందులు వాళ్ళని పెట్టి చివరికి కోర్టుకెక్కి విడాకులు రాక తిరిగి విడాకులు తీసుకోవాలంటే తల్లిదండ్రులందరినీ కూడా జైలు పాలు చేసి కొట్టించి మళ్ళీ రాజీ పడదామంటే మళ్ళీ ఏం కూడా వస్తున్నారు. ఎంత దూరం తెచ్చుకుంటున్నారు. ఇంత వివరంగా జాతకం చెప్పడం కాదని చెబుతోంది. ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది బాగా ఆలోచించండి.
ఇది సాంప్రదాయం అయిపోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సమస్యలు ఏదొచ్చినా జాగ్రత్త పడాలి. భార్యాభర్త ఎట్లా అంటే కుడి చేయి ఎడం చెయ్యి, ఈ చెయ్యి ఎంతసేపు ఊపినా దెబ్బ తగలదు, ఈ చెయ్యి ఎంతసేపు ఊపినా దెబ్బ తగలదు. రెండు చేతులు ఊపితే శబ్దం వస్తుంది, ఇద్దరు గొడవబడితేనే తగాదా వస్తుంది. దీనివల్ల సమస్యలు వస్తున్నాయి. ఇది ప్రతివాడు కూడా గుర్తించాలి. కోర్టులో ఉన్న కేసులు మొత్తం ఇవే కాబట్టి లాయర్లు కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి జాతకం చూసేటప్పుడు మీరు చేసే తప్పు ఏమిటి, ఆ తప్పు ఏదైనా ఉంటే దిద్దుకోవాలి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కోర్టుకి ఎక్కి డైవర్స్ దాకా పోయి కూడా మళ్ళీ తిరిగి కాపలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే జాతకాలు చేయడం ద్వారా చూడటం ఒకటి వాటి జరిగి కలిసేట్టుగా చూడటం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం మే నెల జాతకం చెప్పుకున్నాం. ఈ మే నెల పరిస్థితి భార్యాభర్తలకి ప్రతికూలత, చాలా ఇబ్బందులు కష్టాలు వస్తాయి. కాబట్టి ఇదంతా ఏదో బాగా అయిపోయింది. తర్వాత ఇప్పుడు జూన్ నెల ఈ సింహరాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డారు. ఈ జూన్ నెల కూడా సప్తమంలో రాహు పడ్డాడు. ఈ సప్తమం కరెక్ట్ స్థానం, దానివల్ల ఇబ్బంది జరగచ్చు. అష్టమంలో శని, ఈ అష్టమ శని కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడు. ఈ రాశి వాళ్ళకి రవి, బుధుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి. రవి వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. బుధుడు వల్ల వ్యాపారం జరుగుతుంది. తర్వాత గురువు వల్ల, గురువు 12 వ్యయకారకుడు, బాగా ఖర్చు పెట్టిస్తాడు. శుక్రుడు బాగున్నాడు, భార్య అనుకూలత అవుతుంది. అయితే ఈ రాశికి 4 గ్రహాలు రవి, బుధుడు, శుక్రుడు, కేతువు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల మీకు ఎప్పుడు కూడా ఎంతో మంచి జరుగుతుంది. కాబట్టి బాగుండని గ్రహాలు ఏమిటో చూసుకోవాలి. శని అష్టమం, రాహు సప్తమం, కేతువు జన్మం, గురువు ద్వాదశం, 9 కుజుడు, కుజుడు, శని, రాహువు, కేతువు, గురువు. ఇప్పుడు 5 గ్రహాలు బాగాలేవు. ఈ 5 గ్రహాల్లో పాపగ్రహాలు బాగా 4 ఉన్నాయి. ఈ పాపగ్రహాల నుంచి విడబడాలంటే చాలా కష్టమైన టైం. కాబట్టి ఈ రాశివాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి, దానికి తగిన ఉపశమనం చేసుకోండి. ఇప్పుడు ఈ టైం చాలా క్షుద్రమైన టైం. క్షుద్రం అంటే వదిలిపెట్టండి, క్షుద్రం పట్టి పీడించేది క్షుద్రం. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా హస్తసాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. కాదండి మా డేట్ ఆఫ్ బర్త్ రాశారు, 1 గంట ఎటో తెలియదు, 2 గంటలు తేడా ఉందంటే డేట్ ఆఫ్ బర్త్, హస్తసాముద్రిక రెంటి ద్వారా మీ రాసేదో మీ నక్షత్రం ఏదో అన్నీ తెలియపరచగలుగుతాం, జాతకం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటి? రాహు వల్ల, శని వల్ల చాలా కష్టం. రాహు అష్టమంలో ఉన్నాడు, ప్రాణకారకుడు. అష్టమం ప్రాణాపాయం వచ్చే టైం. రాహు సప్తమంలో ఉన్నాడు, భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చేటట్టుంది. తర్వాత కుజుడు బాగాలేడు, యాక్సిడెంట్లు దెబ్బలు తగలటానికి బాగా అవకాశం. గురువు ద్వాదశంలో ఉన్నాడు, నీవు మాట్లాడే మాట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నీ మాట వల్ల కూడా నీవు చాలా నష్టపడేటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రతి వ్యక్తి కూడా మరి కష్టమైన టైంలో చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవాళ నేను ఖచ్చితంగా చెబుతున్నాను, నేను బోరేస్తున్నా. ఒక ఆయన వచ్చి మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా నువ్వు బోరేస్తున్నావు, కార్పొరేట్గా చెప్పకుండా బోరేస్తున్నావు, ఆపేసేయమన్నాడు. కార్పొరేటర్ మనుషులు వచ్చారే ఆపేసేయన్నాడు. అన్నా నేను పెద్దవాడిని, నేను ఆపేస్తే నేను చేసుకోలేను, మరి నా మీద దయచు అంటే మంచిగా మాట్లాడేటప్పుడల్లా వేసుకోన్నా తర్వాత చూద్దాం అన్నాడు. మనం ఎప్పుడు కూడా ఎంత కష్ట టైంలో కూడా తొందరపడి ఎవరిని మాట అనొద్దు. మాట అనకుండా ఉంటే మనం మంచిగా బతకగలుగుతాం. వాటి వరకు నేను అదే రకంగా మంచిగా బతకగలుగుతున్నాను. ఎందుకంటే నేను జీవితంలో పడ్డ నష్టాలు పెద్ద పెద్ద నష్టాలు, కానీ పూర్తిగా నష్టపడి బయటకు వచ్చేసి బతకలేక కష్టాలు పడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళ తప్పు తీసుకొని వాళ్ళు నష్టపడి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు ఏమన్నారు. కాబట్టి
ఈ సంవత్సరం పూర్తిగా చెడుగా ఉంది. కాబట్టి ప్రతివాడు కూడా తొందర పడద్దు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అందువల్ల చాలా కష్ట సమయం. ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఈ జూన్ నెల చాలా కష్టమైన సమయం సింహరాశి. తర్వాత జూలై నెల సింహరాశి, చూద్దాం. ఈ జూలై నెలలో సింహరాశికి కుజుడు, రవి, బుధుడు, కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నారు. రవి బుధుడు ఏకాదశిలో ఉన్నారు. మంచి వ్యాపారంలో బాగా మంచి లాభం. రవి బుధుడు కలిస్తే బుధాదిత్య యోగం, అది చాలా మంచి యోగం. అందులో మిథున రాశిలో రవి బుధుడు కలిసి ఉన్నారు. మిథున రాశికి అధిపతి బుధుడు. అటువంటి రాశిలో రవి బుధుడు కలిసి ఉండటం చాలా విశేషం. అటువంటి రవి బుధుడు కలిసి ఉండటం చేత మీకు మంచి లాభదాయకంగా మంచి వ్యాపారం సాగుతుంది. దాని మీద వచ్చే ఆదాయంతో ఆదాయం మొత్తం ఖర్చు పెట్టి ఒక స్థిరమైంది ఒక ఇల్లు, స్థలమో, పొలమో మీరు ఖచ్చితంగా కొంటారు. దాని గురించి అనుమానం లేదు. అది కొనాల్సిన సమయము, ఇట్లాంటి టైము మీకు ఇక రాదు. కానీ ఈ రాశివాడికి ఏమైంది? మరి ఈ సింహరాశికి అష్టమంలో శని, సప్తమంలో రాహుకేతుల మధ్యలో గ్రహాలు. ఇది చూడండి, కుజుడు, రవి, శుక్రుడు బాగున్నాడు. ద్వాదశంలో గురువు బాగాలేడు. మరి ఈ టైంలో ఎంత ఇబ్బందో చూడండి. ఈ ఇబ్బంది నుంచి మీరు బయటపడాలి. జీవితంలో మీరు కొనలేని ఆస్తిని కొనడానికి బాగా మంచి సమయం. ఈ సమయం మనం సరి చేసుకోవాలంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఉన్న చెడును పోగొట్టుకోవాలి. ఇప్పుడు కాలికి దెబ్బ తగిలితే మట్టి అంటుంది, డాక్టర్ దగ్గరికి పోతే క్లీన్ చేసి కట్టి ఇంజక్షన్ చేస్తాడు. అది చేయకుండా ఉన్నారనుకోండి, ఆ వేలు కుళ్ళిపోతుంది, క్యాన్సర్ అవుతుంది, కాలు మొత్తం తీసేయాల్సి వస్తుంది. అక్కడగా తెచ్చుకోవటం మంచిదా, ముందు వేలు కట్టుకోవటం మంచిదా? ఆ విధంగా ఈ సింహరాశికి అష్టమ శని, సప్తమ రాహువు, మరి జన్మ కేతువు ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి నుండి మీరు బయటపడాలంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ప్రతిరోజు కూడా మీరు ఇష్టదైవాన్ని పూజించండి. అదే కాకుండా ఇష్టదైవాన్ని పూజించడమే కాకుండా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు నిద్ర లేవండి. కనపడే దేవుడు సూర్య భగవానుడు. ఆయన కంటే ముందుగా లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి సూర్యుడికి ఎవరైతే నమస్కారం చేస్తారో వాళ్ళని ఏ గ్రహాలు బాధించవు. ఎంత బాధలున్నా కూడా తప్పించుకొని బయటపడతారు. కాబట్టి రాశివాళ్ళు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి. ఈ రాశివాళ్ళు ప్రతి శనివారం శనిగా అభిషేకం చేయించుకోవాలి. ప్రతి సోమవారం కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి మరి పుట్టల దగ్గర వేయాలి. ఇది ఈ జూన్ నెల జూలై నెల వాళ్ళు ఈ పనులు చేయాలి. శనికి అభిషేకం, ఈశ్వరుడికి అభిషేకం, బియ్యపు రవ్వ, పంచదార కలిపి మరి పుట్టలకు వేయటం, శనికి 19,000 జపం చేయించుకోవటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, రావుకి 18,000 జపం చేయించుకోవటం, మినుగులు దానం ఇవ్వటం. ఈ మూడు నెలల వాళ్ళు, మే, జూన్, జూలై నెల 3 నెలల వాళ్ళు కూడా ఇది చేయడం చాలా అవసరం. ఇట్లా చేస్తే మీరు బాగుపడతారు. అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.